హలో, నా పేరు శ్యాము అండి. నేను ఇప్పుడు చెబుతున్నది మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, తెనాలి బోస్ రోడ్ అండి. అయితే ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ దేవాలయాన్ని నూకల వేణు గారు చాలా అత్యధికంగా డెవలప్ చేసి చూపించారండి. అదేమిటంటే ఒకప్పుడు బాగానే ఉండేది కళ్యాణ మండపం. కాకపోతే ఏంటంటే పాతబడిపోయి డౌన్ అయిపోయి రోడ్డుకి ఇరువైపులా కాస్త పాతది కాబట్టి పాతది లాగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని రీడెవలప్మెంట్ చేసి బిల్డింగులు కట్టి కనీసం కళ్యాణ మండపాలు 1-2 కళ్యాణ మండపాలు బాగా భారీ ఎత్తున కట్టి అమ్మవారి గుడి చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఒక రాజగోపురం ఏర్పడిందండి అమ్మవారి గుడికి. ఒకప్పుడు రాజగోపురం కూడా లేదు. వెనకమాల గీతా భవనం కూడా సూపర్గా ఉంటుందండి. అట్లానే వ్యాయామశాల కూడా బాగుంటుందండి. అట్లానే అప్పర్ కర్మశాల కూడా చాలా తీర్చిదిద్దారండి. తెనాల్లో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అప్పర్ కర్మశాలలో శివుడి విగ్రహం కానీ ఏదైనా సరే అప్పర్ కర్మశాల వేరే అవ్వచ్చు, లేదా అది కూడా నూకల వేణు గారే చూస్తుండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. కానీ అన్నీ సరి సమానంగా చాలా డెవలప్మెంట్ నీట్గా కానీ ప్రతిరోజు ఊడవటం కానీ శుభ్రం చేయటం కానీ ఎక్కడికక్కడ ఎల్లవేళలో అంత బాగుందండి. నేను మాత్రం చాలా దానికి ఆశ్చర్యానికి లోనవుతున్నాను. అక్కడ కూడా ఇంకా బాగా చేయాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను ఒక ఆర్యవైశ్య సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు శ్యాము అండి. మా ఇంటి పేరు మాజీ.